హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో ఒక పోర్టల్ తెరవబడినట్లు, అలెక్స్ ఆ పోర్టల్ లోకి లాగబడినట్లు, తర్వాత ఆ పోర్టల్ మాయమైపోయినట్లు చూశాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. అలెక్స్ ఆ పోర్టల్లోకి లాగబడిన తర్వాత బలంగా ఎక్కడో కింద పడిపోతాడు. నెమ్మదిగా లేచి కూర్చొని చుట్టూ చూసేసరికి తనకు పూర్తిగా తెలియని వింతైన ప్రపంచం కనిపిస్తుంది. చూసే కొద్దీ ప్రకృతి చాలా రమణీయంగా కానీ అదే సమయంలో విచిత్రంగా ఉంటుంది. ఆకాశం రంగు కాస్త వేరుగా మెరుస్తుంది. చెట్లు సాధారణమైన ఆకారంలో ఉన్నాయి. చుట్టూ కొన్ని విచిత్రమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి. మొత్తం ఆంబియన్స్ ఒక మ్యాజికల్ వరల్డ్ లాగానే కనిపిస్తుంది. అలెక్స్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. పోర్టల్ ఏంటి, ఎలా ఇక్కడికి వచ్చాను అన్న ప్రశ్నలతో గందరగోళ పడిపోతాడు. చేతి వేళ్ల దగ్గరకు చూస్తే తనతో పాటు పోర్టల్లోకి పడిపోయిన ఆ గడియారం లాంటి లాకెట్ ఇప్పటికీ తన చేతిలోనే ఉంది. దాన్ని గమనించి నెమ్మదిగా చేతిలోకి తీసుకుంటాడు. ఇది భూమిపైన ఉన్నప్పుడు గడియారంలా ఉండేది, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గడియారం ముళ్ళల్లా ఉన్నవి బదులుగా ఏదో వింత లాంగ్వేజ్ తో చెక్కిన గుర్తులు, ముళ్ళల్లా తిరిగే రింగులు కనిపిస్తూ ఉన్నాయి. అవి నెమ్మదిగా తమంతట తామే కదులుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందేమో అని ఆలోచనలో అలెక్స్ అలా నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు సాగుతాడు. ఎంత దూరం నడిచినా ఎక్కడ మనుషులు కనిపించరు. ఎటు చూసినా వింత వనాలు, విచిత్రమైన జంతువులు, విభిన్నమైన రంగులు మాత్రమే కనిపిస్తున్నాయి. కొంతసేపటి తర్వాత వెనుక నుంచి ఏవో విచిత్రమైన శబ్దాలు వినిపించడం మొదలవుతుంది. ఎవరో ఏదో అతన్ని వెంబడిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలెక్స్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఖాళీ గాలి, కదులుతున్న చెట్లు, పొదలే కనిపిస్తాయి. ఎవరు కనిపించరు. కానీ శబ్దాలు మాత్రం మరింత స్పష్టంగా, మరింత దగ్గరగా వినిపిస్తూనే ఉంటాయి. ఒక్కసారిగా అలెక్స్ కి భయం పట్టుకొని ముందుకు పరిగెత్తడం మొదలు పెడతాడు. తన వెనకాల ఎవరైనా ఉన్నారన్న భావన కాస్త తర్వాత నిజంగానే మారుతుంది. కొద్ది దూరం పరిగెత్తగానే అతని వెనకాల కొన్ని జంతువులు పరిగెడుతూ వస్తున్నాయి. అవి చూడడానికి ముసలిలా మడతలతో, చాలా పొడవైన కాళ్ళు, భారీ రెక్కలతో ఉన్నాయి. కన్నుల్లో ఒక వింత క్రూరమైన కాంతి. ఆ గుంపు నేరుగా అలెక్స్ వైపు దూసుకు వస్తుంది. అలెక్స్ ప్రాణభయంతో మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. కానీ కొద్దిసేపటికి ఆ జంతువుల గుంపు అతన్ని పూర్తిగా చుట్టుముట్టేస్తుంది. వాటిలో ఒకటి దూకుతూ తనపై దాడి చేయడానికి ముందుకు వస్తుంది. ఆ భయంతో అలెక్స్ తన చెయ్యిని అడ్డం పెట్టుకుంటాడు. అదే క్షణంలో అతని చెయ్యి నుంచి ఒక్కసారిగా ఒక అగ్నిగోళం లాంటి శక్తి బయటికి దూకి ఆ జంతువుని బలంగా ఢీకొంటుంది. ఆ జీవి వెనక్కి ఎగిరి పడుతుంది. అలెక్స్ షాక్ అయిపోతాడు. ఇది ఏం, నాతో ఎలా అని మైండ్ లో అనుకోనే లోపే అతని దృష్టి చేతిలో ఉన్న లాకెట్ పై పడుతుంది. ఇదే నన్ను కాపాడుతుంది అనే భావనతో ఆ లాకెట్ ని జంతువుల పైన గురిపెట్టి జాగ్రత్తగా దానిపై దృష్టి పెడతాడు. అలా చేయగానే లాకెట్ లో నుంచి నిప్పులు కక్కున్నట్లు అగ్నిశక్తి బాణాల్లా పాకుతూ అతన్ని చుట్టుముట్టిన జంతువులపై వరుసగా దాడి చేయడం మొదలు పెడుతుంది. ఒక్కో దాడి కొట్టుకుంటూ ఆ వింత జంతువులన్నీ ఆ అగ్ని వేడి చూసి భయంతో వెనక్కి తగ్గి చివరికి అక్కడి నుంచి పారిపోతాయి. అలా ప్రమాదం తప్పిన తర్వాత అలెక్స్ కొంచెం నెమ్మదిస్తాడు. తన చేతిలో లాకెట్ ని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా తిరిగి ముందుకు నడుచుకుంటూ సాగుతాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ఎత్తైన కొండపైకి ఎక్కి దూరంగా పరిశీలిస్తాడు. అక్కడి నుండి చూసేసరికి చాలా వెనకల కొండల ఆవాల ఒక గ్రామం లాంటి ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారేమో అని తెలుసుకోవడానికి ఆ గ్రామం దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకొని కొండ దిగుతూ ఆ దిశగా నడిచిపోతూ ఉంటాడు. మధ్యలో ఇంకా ఎన్నో విచిత్రమైన జంతువులు కనిపిస్తాయి. కొన్ని చెట్లకు కాలు వచ్చి ఉన్నట్లు నెమ్మదిగా నడుచుకుంటూ తమ స్థానాలు మార్చుకుంటుంటాయి. ఓ చోట తెల్లగా పాలవలే మెరిసే ఒక నది ప్రవహిస్తోంది. ఆ నీటి దగ్గర కొన్ని జంతువులు నీళ్లు తాగుతూ ఉన్నాయి. అవి కోతుల్లాగా ఉంటాయి, కానీ చాలా పొడవాటి తెల్లటి జుటు, పూర్తిగా నీలం రంగు శరీరం, కొద్దిగా కాంతివంతమైన మెరుపులు. ఇంకొన్ని జంతువులు సింహం లాంటి బలమైన శరీరంతో ఆకాశంలో ఎగిరే రెక్కలతో ఉన్నాయి. వాటి శరీరాలు కూడా నీలి రంగులోనే ఉంటాయి. శరీరం అంతా చిన్న చిన్న నక్షత్రాల్లాంటి చుక్కలతో మెరిసిపోతూ ఉంది. సూర్యుని కాంతి పడగానే వాటి రెక్కలు శరీరం మొత్తం ఇంకా ఎక్కువగా మెరవడం అలెక్స్ కి స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఆ అద్భుతాలు, భయాలు మధ్య చాలా దూరం నడిచి చివరకు ఆ గ్రామ సమీపానికి చేరుకుంటాడు. గ్రామానికి దగ్గరగా నిలబడి చూసేసరికి అక్కడ ఉండే ప్రజలు మాత్రం మనుషుల్లా ఏమాత్రం కనిపించారు. వాళ్ళ తలకి కొమ్ములు ఉన్నాయి. పళ్ళ మధ్యలో పొడుగు గోర్రప
పళ్ళు బయటికి కనిపిస్తూ ఉన్నాయి. కళ్ళు రంగు నీలం, శరీరం మొత్తం పచ్చగా ఉంది. కాలు మాత్రం గుర్రం లాంటి ఆకారంలో ఉన్నాయి. అలెక్స్ జాగ్రత్తగా వాళ్ళ దగ్గరకు వెళ్లి నేను ఎక్కడున్నాను అని అడగడానికి నోరు తెరుస్తాడు. అతని రూపం వాళ్ళకి కొత్తగా కనిపించడంతో అక్కడున్న ప్రజలు అతన్ని చూసి ఒక్కసారిగా భయపడి అందరూ తమ తమ ఇళ్ల వైపు పరిగెత్తి దాక్కుంటారు. గ్రామ రక్షకులు మాత్రం అలెక్స్ ని విచిత్రంగా చూసి ఇతను ఏదో ప్రమాదకరమైన వాడేమో అన్న భావనతో ఆయుధాలు పట్టుకొని అతని వైపు రావడం మొదలు పెడతారు. కొంచెంలోనే ఏదో చేయబోతుండగా అడవిలోంచి ఒక్కసారిగా ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. ఆ శబ్దం దగ్గర పడే కొద్దీ భూమి స్వల్పంగా కంపిస్తుంది. ఆ అరుపు వినగానే అక్కడున్న ప్రజలందరూ తమ ఇండ్లల్లోకి పరిగెత్తి వెళ్లి తలుపు మూసేసుకొని భయంతో వణుకుతూ దాక్కుంటారు. సైనికులు శంఖం ఊదుతూ గ్రామం అంతా అప్రమత్తంగా ఉండాలని సంకేతం ఇస్తారు. అందరూ యుద్ధానికి సిద్ధమవుతారు. కొద్దిసేపటి తర్వాత అడవి పక్క నుంచి భయంకరమైన పెద్ద శబ్దాలు చేస్తూ భూమి కంపించేలాగా ఒక భారీ ప్రాణి ముందుకు కనిపిస్తుంది. అది చూడడానికి డైనోసర్ శరీరంలా మందపాటి బలమైన కాళ్లతో ఉంది. ముఖం మాత్రం ఏనుగు ముఖం లాగా ఉంది. భారీ తొండం బయటికి పొడుచుకొని ఉంది. శరీరం మొత్తం తెలుపు ఎరుపు కలిసిన రంగుల్లో మెరుస్తూ ఉంది. దాదాపు 50 అడుగుల ఎత్తు ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడున్న సైనికులందరూ తమ దగ్గర ఉన్న అధునాతన ఆయుధాలతో దాని మీద దాడి చేయడం మొదలు పెట్టారు. కొందరు మ్యాజికల్ పవర్స్ ఉపయోగించి ఎలక్ట్రిక్, ఫైర్, ఎనర్జీ అటాక్స్ లాంటి దాడులు కూడా చేస్తారు. కానీ ఆ జంతువు మీద ఎలాంటి పెద్ద ప్రమాదం ఉండదు. అది మాటి మాటికి గాయపడితే వెంటనే మళ్ళీ రీజనరేషన్ చేసుకుంటుంది. మళ్ళీ పూర్తి బలంగా మారిపోతుంది. అలా ఆ జంతువు తన భారీ తొండంతో ఒక్కొక్కరిని ఎత్తుకొని నోట్లో వేసుకొని తినడం మొదలు పెడుతుంది. దాంతో చాలా మంది సైనికులు భయంతో వెనక్కి పరుగెత్తిపోతారు. గ్రామం అరుస్తుంది. కేకలు, అరుపులు నిండిపోయాయి. అందరూ పారిపోతున్న సమయంలో ఆ జంతువు దృష్టి ఇంటి వెనక భాగంలో దాక్కొని ఉన్న అలెక్స్ వైపు పడుతుంది. తన తొండంతో సులభంగా ఆ ఇంటిని ధ్వంసం చేసి అలెక్స్ ని పట్టుకోవడానికి ముందుకు రావడం మొదలు పెడుతుంది. అలెక్స్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తడం మొదలు పెడతాడు. కానీ ఆ జంతువు మాత్రం అతని వెనకే వస్తూనే ఉంటుంది. ఒక చోట చివరకు ఆ జంతువు తన తొండంతో అలెక్స్ ని గట్టిగా పట్టుకొని గాల్లోకి లేపేస్తుంది. అలెక్స్ ఇప్పుడు తలకిందులుగా వేలాడుతూ ఆ జంతువు నోటి వైపు లాగబడుతున్నాడు. తినడానికి ఒక్క క్షణం మాత్రమే మిగిలినట్టుంది. ఆ తీవ్ర ప్రాణాభయంతో అలెక్స్ తన చేతిలో ఉన్న లాకెట్ ని గట్టిగా చాపి పట్టుకుంటాడు. ఆ పట్టుకు వెంటనే స్పందించినట్టు లాకెట్ నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు బయటికి వస్తుంది. ఒక భాగం ఆ లాకెట్ నుంచి పిలుక్కొని బయటికి వచ్చి అలెక్స్ శరీరానికి జతవుతూ అతని ముందు భాగం మొత్తం ఒక శక్తివంతమైన కవచంగా మారిపోతుంది. ఒక చేతిలో మెరుపులు కక్కుతున్న థండర్ పవర్ తో మెరిసే ఒక కత్తి ఏర్పడుతుంది. అలెక్స్ ఆ కత్తిని గట్టిగా పట్టుకొని తనను పట్టుకుని ఉన్న ఆ భారీ తొండాన్ని ఒకేసారి బలంగా కోస్తాడు. అది తాకిన క్షణంలో ఆ తొండం నుంచి అగ్ని ఇంకా మెరుపుల మిశ్రమం పెళ్ళుబూకినట్లుగా కనిపించి కొన్ని సెకండ్లలో పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిపోతుంది. ఇప్పటి వరకు రీజనరేషన్ అయిపోయిన ఆ ప్రాణికి ఈసారి మాత్రం ఆ తొండం తిరిగి రావడం సాధ్యం కాదు. జంతువు ఉన్మత్తంగా అరుస్తూ తీవ్ర నొప్పితో అక్కడే తన్నుకుంటూ చివరకు భయంతో వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ అడవిలోకి మాయమవుతుంది. తన ప్రాణం త్రుటిలో తప్పించుకోవడంతో అలెక్స్ కొద్దిసేపు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అక్కడే కూర్చుంటాడు. కొంతసేపటి తర్వాత ఆ కవచం మెల్లగా కనుమరుగై లాకెట్ మళ్ళీ తన సాధారణ రూపానికి వస్తుంది. చేతిలో ఉన్న థండర్ కత్తి కూడా మాయమైపోతుంది. అన్ని చూసిన కొంతమంది సైనికులు అలెక్స్ దగ్గరికి వచ్చి అతన్ని ఆశ్చర్యంతో గౌరవంతో చూస్తారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అతన్ని పొగుడుతున్నట్లు వారి ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత అతన్ని గ్రామం లోపలికి తీసుకెళ్తారు. అలెక్స్ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్ళ భాష అతనికి పూర్తిగా అర్థం కాదు. అలెక్స్ మాటలు కూడా వాళ్ళకి అర్థం కాదు. అప్పుడే ఒకసారిగా అతని మెడలో ఉన్న ఆ లాకెట్ మళ్ళీ ఒక విచిత్రమైన వెలుగుతో మెరుస్తుంది. దాన్ని చేతిలోకి తీసుకొని జాగ్రత్తగా చూసేసరికి గడియారం లాంటి ఆ రౌండ్ లాకెట్ లో ఒక ముళ్ళు ఒక నెంబర్ దగ్గర నుంచి ఇంకో నెంబర్ వరకు లైట్ తో కదులుతూ కనిపిస్తుంది. అలెక్స్ ఆ ముళ్ళును ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ వైపు నెమ్మదిగా తిప్పుతాడు. ఆ క్షణంలో ఆ ముళ్ళల మీద ఉన్న వెలుగు ఒక్కసారిగా ఆగిపోతుంది. అదే సమయంలో చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు అలెక్స్ కి క్లియర్ గా వినిపించడం మొదలవుతుంది. అలాగే అలెక్స్ నోటి నుంచి వచ్చే మాటలు కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అలెక్స్ ఆశ్చర్యంతో అడుగుతాడు, నేను ఎక్కడున్నాను? ఈ ప్రదేశం ఏంటి? నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. అక్కడున్న వాళ్ళలో ఒకరు సమాధానం ఇస్తారు, ఇది మా గ్రామం వరంథిల్, నా పేరు అంటూ వాళ్ళంతా తమ తమ
పేర్లు పరిచయం చేసుకుంటారు. కొద్దిసేపు తర్వాత వాళ్ళు అడుగుతారు, నీలా ఉన్న వాళ్ళను మేమెప్పుడు చూడలేదు, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? ఆ జంతువు తొండాన్ని నరికిన తర్వాత అది మళ్ళీ రీజనరేషన్ కాకుండా ఎలా ఆపగలిగావు? అలెక్స్ కూడా నిజాయితీగా చెబుతాడు, నాకు ఎలా జరిగిందో నాకు సరిగ్గా తెలియదు, అన్ని ఈ లాకెట్ వల్లే అయ్యాయి అని లాకెట్ చూపిస్తాడు. వాళ్ళు ఆ లాకెట్ ని ఆసక్తిగా చూసి ఇది చాలా పవర్ఫుల్ లాకెట్ లాగా ఉంది అని భావిస్తారు. ఇదంతా మేము ఒంటరిగా అర్థం చేసుకోలేము, మా ఊరి పెద్ద వల్జూరియం దగ్గరకు నిన్ను తీసుకెళ్లాలి అంటారు. వల్జూరియం అంటే ఎవరు అని అలెక్స్ అడుగుతాడు. వల్జూరియం ఈ వరంథిల్ గ్రామానికి పెద్ద, ఇక్కడ డెసిషన్స్ అన్ని ఆయనే తీసుకుంటాడు అని సమాధానం చెబుతూ అలెక్స్ ని వాళ్ళు ఊరి పెద్ద ఉండే దగ్గరకు తీసుకెళ్తారు. వల్జూరియం అలెక్స్ ని మొదటిసారి చూసినప్పుడు విచిత్రంగా కానీ ఆసక్తిగా గమనిస్తాడు. అలెక్స్ ని తీసుకొని వచ్చిన సైనికులు ఆ పెద్ద జంతువుతో జరిగిన యుద్ధం, అలెక్స్ ఆ జంతువు తొండాన్ని ఎలా నరికాడు, మళ్ళీ ఎలా రీజనరేషన్ కాలేదన్నది మొత్తం వివరిస్తారు. లాకెట్ కూడా చూపిస్తారు. అదంతా విన్న వల్జూరియం ఆశ్చర్యపడి, ఇంతవరకు ఆ రాక్షస జంతువు రీజనరేషన్ శక్తిని నిలిపిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు మొదటివాడివి అని అతన్ని మెచ్చుకుంటాడు. అప్పుడు అలెక్స్ తన మనసులోని అసలు బాధ చెబుతాడు, ఇది నా లోకం కాదు, ఎలాగైనా ఇక్కడ నుంచి బయటికి వెళ్లి నా ప్రపంచానికి చేరుకోవాలి. పోర్టల్ గురించి, వాళ్ళ నాన్న గురించి, ఈ లాకెట్ గురించి ఇవన్నీ నాకు అర్థం కావాలి అని తనకు ఇక్కడికి ఎలా వచ్చాడో ఇంతవరకు జరిగినంత సింపుల్ గా వివరిస్తాడు. వల్జూరియం, నువ్వు వెతుకుతున్న మార్గం నాకు నేరుగా తెలియదు, కానీ నీకు దారి చూపగల కొంతమంది వ్యక్తులు, కొన్ని విశేష ప్రదేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్తే ఇక్కడి నుంచి బయటపడే మార్గం గాని, నీకు కావాల్సిన సమాచారం గాని దొరికే అవకాశం ఉంది. అలెక్స్ కళ్ళలో కాస్త ఆశ మెరుస్తుంది. కానీ వల్జూరియం ఒక షరతు పెడతాడు. ఆ విషయం నేను నీకు చెప్పే ముందు నువ్వు మా గ్రామానికి సహాయం చేయాలి. ప్రతి 4 రోజులకి మా ఊరిపై దాడి చేసే ఆ రాక్షస జంతువుని పూర్తిగా చంపాలి. మా ఊరిని దాని బారి నుంచి తప్పించాలి. అలా చేస్తే నీకు కావాల్సిన దారి గురించి నేను ఎరిగినదంతా చెబుతాను. అలెక్స్ కొద్దిసేపు ఆలోచనలో పడిపోతాడు. ఇప్పుడే ఒకసారి దాన్ని ఓడించాను, ఈ లాకెట్ ఎలాగోలా నన్ను కాపాడుతుంది, నా దగ్గర ఇంకో ఆప్షన్ కూడా లేదు. నేను దాన్ని చంపగలిగితే ఇక్కడ నుంచి బయటపడే క్లూ దొరికే అవకాశం ఉంది, లేకపోతే ఇదే నా జైలు అని మనసులో అనుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత తల నెమ్మదిగా ఊపుతూ, సరే నేను ప్రయత్నిస్తాను, ఆ జంతువుని చంపడానికి రెడీ, అది ఎప్పుడు వస్తుంది, ఎలా అటాక్ చేస్తుంది అని అడుగుతాడు. అప్పుడు వల్జూరియం, అది ప్రతి 4 రోజులకు ఒకసారి వస్తుంది, పగలు మాత్రమే దాడి చేస్తుంది, రాత్రి ఎప్పుడు రాదు. ఈ రోజు ఇక్కడికి దాడి చేసింది కాబట్టి ఇప్పటి నుంచి సరిగ్గా 4 రోజుల తర్వాత అది తిరిగి వస్తుంది. ఆ టైంలో నువ్వు మా ఊరి సరిహద్దుల్లో రెడీగా ఉంటే దాన్ని చంపగల అవకాశం ఉంది. అప్పటి వరకు నువ్వు మా గ్రామంలోనే ఉండొచ్చు, నీకు ఒక గది ఇస్తాము, మా దగ్గరున్న ఆహారం, పండ్లు అన్ని తెచ్చి పెడతాము అంటాడు. అలెక్స్ కి ఒక గది చూపిస్తారు. వాళ్ళు ఇచ్చిన తిండి చూసేందుకు విచిత్రమైన రంగుల పండ్లలా, వింత ఆకారాల్లో, వింత వాసనలతో ఉంటాయి. కొంచెం సందేహంతో రుచి చూస్తాడు, కానీ తిన్నాక తెలుసుకుంటాడు ఆ రుచి చాలా అద్భుతంగా, భూమిలో లేని రుచిగా ఉంటుంది. అలా అన్ని తినేస్తాడు. 4 రోజులు గడుస్తాయి. ఆ రోజుల్లో అలెక్స్ రోజు లాకెట్ ని చూసుకుంటూ అందులో ఉన్న రహస్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ అది పూర్తిగా అతని నియంత్రణలోకి రాదు. 4వ రోజు ఉదయం అలెక్స్ వరంథిల్ గ్రామ సరిహద్దుకు వెళ్లి అక్కడే నిలబడిపోతాడు. లాకెట్ ని గట్టిగా చేతిలో పట్టుకొని ఒక దాని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత అడవి వైపు నుంచి మళ్ళీ దద్దరిల్లే శబ్దాలు వినిపించడం మొదలవుతుంది. ఈసారి ఆ శబ్దం మొదటిసారి వచ్చినప్పటికంటే ఇంకా పెద్దగా, ఇంకా భయంకరంగా, భూమిని మరింత బలంగా కంపించేలాగా వినిపిస్తుంది. అలెక్స్ హృదయం వేగంగా కొట్టుకుంటుంది. భయంతో శ్వాస లోతుగా పీల్చుకుంటాడు. కానీ అతను వెనక్కి తగ్గకుండా అదే చోట ఊరి సరిహద్దుల్లో తన చేతిలో లాకెట్ ని గట్టిగా పట్టుకొని నిలబడి ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుంది? ఈసారి అలెక్స్ ఆ జంతువులతో ఎలా పోరాడుతాడు? ఎవరు గెలుస్తారు? తర్వాత పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? మిగిలిన విషయాలని తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.